మెడికల్ సీట్లలో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరగనుందా? ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లలో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన తాజా ఉత్తర్వులతో తీవ్ర నష్టం కలగనుందా? గతేడాది వరకు 6 నుంచి ఇంటర్ దాకా ఏవైనా 4 ఏళ్లు ప్రామాణికంగా తీసుకోగా ఇప్పుడు 9 నుంచి ఇంటర్ వరకే పరిగణలోకి తీసుకోనున్నారు. దీంతో తెలంగాణలో పుట్టి ఇతర రాష్ట్రాల్లో చదివిన వారు లోకల్ కోటాకు దూరం కానున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నిబంధనలు తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేసేలా ఉన్నాయి. స్థానికతపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఉత్తర్వులతో తెలంగాణ పిల్లలకు నష్టం జరుగుతున్నది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఈ నెల 3న నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం సంస్థల అడ్మిషన్లలో 2014 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కోటా ఉన్నది. స్థానికత నిర్ధారణపై గతంలో ఉన్న నిబంధనల్లో మార్పులు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జూలై 19న జారీ చేసిన 33 జీవో ప్రకారం స్థానికత నిబంధనలను పేర్కొన్నారు. ఈ నిబంధనలతో అన్యాయం జరిగేలా ఉన్నదని స్థానిక విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులుగా పరిగణిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 2023-24 విద్యా సంవత్సరం వరకు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 7 ఏళ్ల కాలంలో గరిష్టంగా 4 ఏళ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులుగా పరిగణలోకి తీసుకునేవారు. స్థానికతపై ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి చేసిన మార్పులతో తెలంగాణ వారికే ఎక్కువ అన్యాయం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో తాజాగా పెట్టిన స్థానికత నిబంధనలతో హైదరాబాద్లో చదివిన ఏపీ విద్యార్థులు తెలంగాణలో స్థానికులుగా ఉంటారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలోని చాలా ప్రాంతాలకు చెందిన వారు విజయవాడ, గుంటూరులలో ఇంటర్మీడియట్ చదువుతారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెట్టిన స్థానిక నిబంధనలతో ఇంటర్మీడియట్ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారికి స్థానికత కోటా దక్కదు. తెలంగాణలో పుట్టి పెరిగి 2 ఏళ్లలో ఇంటర్మీడియట్ కోసం ఆంధ్రప్రదేశ్కు వెళ్లిన వారు సొంత రాష్ట్రంలో స్థానికులు కాకుండా పోతున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రైవేట్ కాలేజీలకు మేలు చేసేందుకే స్థానికతపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను పెట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికత నిర్ధారణ కోసం వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసినట్టు చెబుతున్న ఈ 33 జీవో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లోనూ అందుబాటులో లేదని, పారదర్శకత లేకపోవడంతో ఈ జీవో అమలుపై అనేక అనుమానాలు ఉన్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎక్కువగా ఏర్పాటయ్యాయి. ఎంబీబీఎస్ సీట్లు బాగా పెరిగాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 30 ప్రభుత్వ, 30 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8,315 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో నేషనల్ పూల్ కింద 817 సీట్లు భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లను రాష్ట్రంలో కాళోజీ విశ్వవిద్యాలయం భర్తీ చేస్తుంది. రాష్ట్రంలో ఈసారి 77,848 మంది నీట్ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 47,358 మంది అర్హత సాధించారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో నేషనల్ కోటా మినహా మిగిలిన కన్వీనర్ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు 10 ఏళ్ల వరకు అమలైన 15% అన్రిజర్వ్డ్ కోటా సీట్లు ఈ ఏడాది నుంచి రద్దయ్యాయి. రాష్ట్రంలో 2014 ముందు ఏర్పాటైన అన్ని వైద్య కళాశాలల్లో 15 మంది అన్రిజర్వ్డ్ కోటా సీట్లకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీ పడేవారు. రాష్ట్ర విభజన పూర్తి కావడంతో కన్వీనర్ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులతోనే భర్తీ కానున్నాయి. రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో బీసీలకు 29%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% సీట్లు దక్కనున్నాయి.
మార్గదర్శకాల వెనుక ఆంధ్ర లాబీ ఉన్నదనే ప్రచారం జోరుగా సాగుతున్నది. ఈ విషయంలో ఆంధ్ర విద్యా సంస్థల యాజమాన్యాలు కొన్ని తీవ్ర స్థాయిలో లాబీయింగ్ చేసినట్టు తెలంగాణ మేధావుల్లో విస్తృత స్థాయి చర్చ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు అమలైన స్థానికత నిబంధనలను యథావిధిగా కొనసాగిస్తే తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లే ప్రసక్తే లేదు. కానీ ప్రభుత్వం ఆ నిబంధనలను ఇప్పటికిప్పుడు ఎందుకు మార్చింది? అందులో ఆంతర్యమేంటని తెలంగాణ విద్యావేత్తల్లో చర్చ జరుగుతున్నది.